కూతురాల్ని. నా వెనక మీరు చూస్తున్నారు మా జక్కయ్యని మరియు యేసయ్యని. వీరిద్దరూ కలుసుకున్నప్పుడు జరిగిన సన్నివేశం సందేశం వినండి. జెరికో పట్టణంలో జక్కయ్య అనే మన సహోదరుడు ఉండేవాడు. అతను పన్ను వసూలు చేసే అధికారి, చాలా ధనవంతుడు. కానీ ప్రజలు అతన్ని ఇష్టపడరు, ఎందుకంటే అతను పన్ను ఎక్కువగా తీసుకుంటాడని అందరూ అనుకునేవారు. ఒకరోజు యేసయ్య జెరికో పట్టణంలోనికి ప్రవేశించారు. ఆ వార్త వేగంగా పట్టణంలో ప్రవేశించి జక్కయ్య వరకు వచ్చింది. వెంటనే జక్కయ్య పరుగున వెళ్ళి మేడి చెట్టు ఎక్కాడు. ఎందుకంటే జక్కయ్య పొట్టిగా ఉండటం వల్ల యేసును చూడలేడు. యేసును ఎప్పటినుంచో చూడాలన్న ఆశ జక్కయ్యకు కలిగింది. ఆయన చేసే అద్భుత క్రియలు, స్వస్థతలు జక్కయ్య విన్నాడు. ప్రజలందరూ ఆయనను చూడడానికి రోడ్డుపై గుంపులుగా చేరుకున్నారు. కొద్దిసేపటికి యేసు అక్కడికి వచ్చాడు. ఆయన నడుస్తూ ఆ చెట్టు దగ్గర ఆగిపోయాడు. యేసు పైకి చూశాడు. చెట్టుపై జక్కయ్య కూర్చొని ఉన్నాడు. అప్పుడు యేసు అతని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య, త్వరగా దిగిరమ్ము, ఈరోజు నేను నీ ఇంట్లో ఉండాలి అని. జక్కయ్య ఆశ్చర్యపోయాడు. యేసుకు నా పేరు ఎలా తెలుసు అని అతని హృదయం ఆనందంతో నిండిపోయింది. అయితే అక్కడున్న ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు, ఇతను ఒక పాపి, యేసు ఇతని ఇంటికి వెళ్ళడం ఏంటి అని. జక్కయ్య యేసుని తన ఇంటికి తీసుకువెళ్ళాడు. కానీ ఆ రోజు జక్కయ్య హృదయం మారిపోయింది. అతను యేసు ముందు నిలబడి ఇలా అన్నాడు, ప్రభువా, నా సంపదలో సగం పేదలకు ఇస్తాను. ఎవరిని మోసం చేసి ఉంటే వారికి 4 రెట్లు తిరిగి ఇచ్చేస్తాను అని. అప్పుడు యేసు ఆనందంగా ఇలా అన్నాడు, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే, ఎందుకనగా ఈరోజు ఇంటికి రక్షణ వచ్చింది అని. ఆ రోజు జక్కయ్య జీవితమే మారిపోయింది. ఆ రోజు జక్కయ్య యేసుతో చెప్పినట్టుగానే తన ఆస్తిలో సగం బీదలకి ఇచ్చేశాడు. పశ్చాత్తాపం అంటే మాట కాదు, పని. జక్కయ్య తన డబ్బు తిరిగి ఇచ్చేశాడు. ఇక్కడ యేసయ్య జక్కయ్యని త్వరగా దిగిరమ్ము అని అన్నారు. త్వరగా దిగుము అనే మాటలో సందేశం, దేవుని పిలుపు వచ్చినప్పుడు ఆలస్యం చేయకూడదు. దేవుడు ప్రతి మనిషిని పేరు పేరున పిలుస్తాడు. జక్కయ్యను అందరూ పాపి అని అన్నారు, కానీ యేసయ్య ఈరోజు నీ ఇంట్లో ఉండాలి అని అన్నాడు. అలాగే దేవుడు ఈరోజు నీ జీవితంలో కూడా రావాలని అనుకుంటున్నాడు. నీకు కూడా దేవుడు చెబుతున్నాడు, త్వరగా దిగుము, పాపం నుంచి దిగుము, గర్వం నుంచి దిగుము, ఆలస్యం చేయకుండా దేవుని దగ్గరికి రా. దిగిన వారి ఇంటికి రక్షణ వస్తుంది. జక్కయ్యకు ఎన్ని అడ్డంకులున్నా, గుంపు ఉన్నా, పొట్టిగా ఉన్నా వెనక్కి తగ్గలేదు. అలాగే దేవుని చూడాలనే కోరిక నీకు నిజంగా ఉంటే దేవుడే నిన్ను వెతుక్కొని నీ దగ్గరికి వస్తాడు. అడ్డంకులు ఉన్నా దేవుణ్ణి వెతకాలి. దేవుడికి మన పేరు తెలుసు. యేసును కలిసినప్పుడు మన జీవితం మారుతుంది. నిజమైన పశ్చాత్తాపం మన జీవితాన్ని కొత్తదిగా చేస్తుంది. రక్షణ అందరికీ అందుబాటులో ఉంది. ఎవరైనా దేవుని దగ్గరికి వస్తే ఆయన స్వీకరిస్తాడు.